హే! మా ఊరొచ్చేసినా. అయినా ఈ ఆనందం కొంచెం సేపే అనుకోండి. ఈరోజు వచ్చినా రేపు నైట్‌కి వెళ్ళిపోవాలి. అసలు నేను మా ఊరిని ఎంత మిస్ అవుతున్నానంటే ఈ మధ్య ఊరికి పోవాలని తెగ అనిపిస్తా ఉంది. ఎప్పుడన్నా ఒకసారి ఊరి మీద గాలి మల్లుద్ది. అప్పుడు మాత్రం ఏ పని మీద దృష్టి ఉండదు. అంత ఇష్టం నాకు. ఎప్పుడెప్పుడు ఊరికి పోదామా? ఎప్పుడెప్పుడు ఊరికి పోదామా? అనిపిస్తా ఉంటది. నాలాగా మీరు మనం పుట్టి పెరిగిన ఊరిని మిస్ అవుతున్నారా? ఉంటే కామెంట్ చేయండి. అసలు నేను వచ్చిన విషయం చెప్పలేదు కదా మీకు. నేనొచ్చింది మా చెల్లికి పాప పుట్టిందని చూద్దామని వచ్చినా. మా చెల్లి వాళ్ళు ఉండేది ఒంగోలు దగ్గర కందుకూరులో. అక్కడి నుంచి 4 గంటల జర్నీ ఉంటది మా అమ్మోళ్ళ ఊరేమో. ఇక్కడికి వచ్చే రోజు మా ఆయన బుద్ధిగా చెప్పి పంపించుండు. ఫంక్షన్‌కి అందరూ వస్తారు. అక్కడే అందరిని చూసి తిరిగి వచ్చేసి ఇక్కడ కొన్ని పనులున్నాయని. అక్కడేమో సరే అని చెప్పి వచ్చినా. మా నాన్న ఊరికి రమ్మనగానే బండెక్కేసిన. అటుంటది మనతోని. ఊరికి రాగానే నేను ఫస్ట్ చేసే పని మా తోటలోకి పోవడం. మా నాన్న ఈ సంవత్సరం వంగ తోటేసిండు. కాపైతే చాలా బాగొచ్చింది. ఇంకా పాలకూర, కొన్ని దోసకాయలు, బెండకాయలు ఇలాంటివన్నీ ఏసిండు గానీ అవి చిన్నగా ఉన్నాయి మొలకలు. అవి ఇంకా పెద్దవి రాలేదు. పోతే మా మునగ చెట్టు, అసలు ఈ మునక్కాయ చూసిండ్రా ఎంత పొడవుందో. నేను ఈ మునక్కాయ ఇంత పొడవు ఉండడం మా తోటలో తప్ప బయట ఎక్కడా చూడలేదు. మిగిలిన కూరగాయలన్నీ అమ్ముతారు కానీ మునక్కాయలు మాత్రం అమ్మరు. ఎవరైనా అడిగిన వాళ్ళకి ఊరికే ఇస్తారు. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.